ఆమె 12 గంటలకి, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుని అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. రోజుల్లో బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకొని బిందెలతో పట్టుకొని వచ్చేవారు కదా. ఎప్పుడు వెళ్ళేవాళ్ళు తెలుసు. ఇంటిలోకి నీళ్లు తెచ్చుకునేది ఎప్పుడు మీకు తెలియదేమో, నాకు తెలుసు. ఉదయమే వెళ్తాం లేదా సాయంత్రం వెళ్తాం. ఆదికాండం 24వ అధ్యాయము 11వ వచనం, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనుటకు వచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా, నేను చాలు, మనకేది కావాలంటే నీళ్లు చేదుకునే సమయం ఏంటంట, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు అన్నాడు. అంటే ఏ వేళ అది? సాయంకాల వేళ నీళ్లు చేదుకోవడానికి వస్తారు, లేదా ఉదయం కాలము నీళ్లు చేదుకొని వెళ్తారు. మరి ఈమె ఎప్పుడు వచ్చింది? ఇంచుమించు 12 గంటలకి. అంటే నేను చెప్తున్న అర్థం, ఈ అర్థం చెప్పి నేను ముగిస్తున్నాను. ఏంటంటే పాపం ఈమెని వెలివేస్తున్నారే, అది వస్తుంది అది వస్తుంది అది వస్తుంది, చచ్చిపోతుంది పాపం. బిడ్డలారా, అలా మాట్లాడి హేళన చేసి హింసించే ప్రజలు ఆ ఊర్లో ఉన్నారు కాబట్టి అందరూ వెళ్ళే సమయానికి వద్దులే, అందరూ వెళ్ళే సమయానికి వెళ్తే నన్ను నానా మాట్లాంటారు, దూరంబా దూరంబా అని విసుక్కుంటారు. అందరూ ఉండే సమయానికి వెళ్తే, అందరూ తెచ్చుకునే సమయానికి వెళ్తే నన్ను అసహించుకుంటారు. బిడ్డ, ఒక సత్యాన్ని మీకు చెప్పాలి బిడ్డ. ఎప్పుడైనా ఒకవేళ అలాంటి వాళ్ళు మీకు తెలిస్తే దయచేసి అసహించుకోవద్దు. ఎందుకు ఆ స్థితిలోకి వాళ్ళు వచ్చారో గ్రహించండి. నేను అలాంటి వారి గురించి తెలుసుకున్నాను. వాళ్ళకి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు బట్టి పాపం ఆ స్థితిలోకి వాళ్ళు నడిపించబడి, సరే ఈ పని అయినా చేసి నా వాళ్ళని రక్షించుకుంటాను, బతికించుకుంటాను, పోషించుకుంటాను అని వస్తారంట బిడ్డలారా, అని వస్తారంట. ఎప్పుడు కూడా మీరు ఆ భావం, ఆ ఊర్లో సమరయ ఆ పట్టణంలో ఆమెను చూస్తే అదే భావం కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకని ఆమె అనుకునేది, నేను ఇప్పుడు ఎవరికంటన్నా పడితే నన్ను హేళన చేస్తారు, అసహించుకుంటారు, నా మీద కేకలు వేసి దూరంగా పో అని అరిచేస్తారు. ఎందుకు వచ్చింది? ఎవరూ వెళ్ళని వేళకి నేను వెళ్ళి తెచ్చుకున్నాం. 12 గంటలకి ఎవరూ రారు కదా, ఒక్కరితే వచ్చింది. ఆమె ఒక్కరితే వచ్చింది కదా. ఎందుకని? అదే సమయానికి అక్కడికి వస్తుందని దేవునికి తెలుసు. అదే సమయానికి ఆయన అక్కడికి వచ్చాడు. బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారా? ఆమె ఊరిలోనికి వెళ్ళడానికి భయపడేది, ఊరి వారంటే భయపడేది. అవును, మనకు ఒక్కోసారి ఒక్కొక్కరంటే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకురా బాబు వాళ్ళతో పడటం, ఎందుకురా బాబు ఆ పరిస్థితికి వెళ్ళటం, ఎందుకు వచ్చింది అనుకుంటాం కదా. ఆమె స్థితి అంతే. మన జీవితాల్లో కూడా మనల్ని మన బలహీనతను చూసి ఎత్తుపోటు పొడిచే మనుషులు ఉన్నారు. ఎత్తుపోటు పొడిచే మనుషులు ఉంటారు బిడ్డలారా. ఆమెను కూడా అలాగే పొడుస్తుంది. నా బిడ్డగా, దేవుని బిడ్డగా నువ్వు అలా పొడిచేవాడిగా ఉండకుండా వాళ్ళని ఆదరించేవాడిగా, అంటే ఎవరు బాధలో ఉన్నారో వారిని ఆదరించేవారిగా మనం ఉండాలి. కానీ మనమే వాళ్ళ బలహీనతలు చూసి మాటలతో పొడిచేవారిగా మనం ఉండకూడదు బిడ్డ, ఉండకూడదు. ఆమె భయపడి ఆ సమయానికి వచ్చింది. కానీ మరి ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తును నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడైతే నీవు క్రీస్తును నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావో అప్పుడు భయం పోద్ది. ఏ పట్టణం మనుషులైతే ఆమెకు భయమో ఆ పట్టణం మనుషుల దగ్గరికి వెళ్ళింది బిడ్డ. ఏ పట్టణం అంటే ఆమెకు భయమో ఆ పట్టణంలోనికి వెళ్ళింది. ఆ పట్టణ మనుషులతో మాట్లాడుతున్నది, ఆయన క్రీస్తు కాడా, నా జీవితాన్ని వర్ణించిన ఆయన క్రీస్తు కాడా, రండి చూదురుగానంటే గొప్ప విషయం. అక్కడ ఏం జరిగిందంటే ఆమెకి ధైర్యం వచ్చింది. ఎలాగొచ్చింది? క్రీస్తే ఆయనతో ఉన్నాడు ఇప్పుడు కాబట్టి భయాన్ని విడిచిపెట్టింది. ఒకవేళ నువ్వే భయాన్నన్నా భయపడుతున్నావా, నీ ఆర్థిక పరిస్థితితో భయపడుతున్నావా, కుటుంబ సమస్యతో భయపడుతున్నావా, లేకపోతే అనారోగ్య సమస్యతో భయపడుతున్నావా, మరి ఏ ఇతర సమస్యతో నువ్వు భయపడుతున్నా, దేవుడు చెప్తున్నాడు ఆమెకు కూడా భయం ఉంది. ఎప్పుడు ఆమె భయం పోయిందో తెలుసా? క్రీస్తుని ఎప్పుడైతే తన హృదయంలోకి ఆహ్వానించిందో ఆమె భయం పోయింది. ఎక్కడైతే భయపడిందో అక్కడికి వెళ్ళి నిలబడ్డది. వారు మనుషుల దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడుతుంది వాళ్ళతోటి. ఇదివరకు ఎందుకు వచ్చావు నువ్వు, పని పడలేదా అనే వారితోటే ఇప్పుడు నేను
ఒక మనుష్యుని ఎరిగితిని, ఆయన ఎవరు అంటే క్రీస్తైన మన ప్రభువు. ఆమె పరిచయం చేస్తానండి అంటే వాళ్ళు చూడండి, ఆ మాటకి ఇప్పటి వరకు ఆమె మాట్లాడిన మాటలనే ఆశ్రయించుకునేవాళ్ళు వాళ్ళ ఇంటిని వాళ్ళ పనుల్ని విడిచిపెట్టుకొని వచ్చేశారు. దేవుడు కార్యం చేసే కార్యం అది. ఆమె ఒక స్త్రీ బిడ్డ, ఒక సమరయ స్త్రీ. దేవుడు ఒక ప్రణాళికతో తనతో మాట్లాడారు. ఆమె ధైర్యం తెచ్చుకొని ప్రకటన చేయగా ఆ ప్రకటన విని వాళ్ళ పనులు, మనం ఏమన్నా పని ఉంటే చర్చ మానేస్తాం. ఇది మన భక్తి. మనకేమైనా ఇది ఉంటే వాళ్ళ ఇండ్లను విడిచిపెట్టి యేసు దగ్గరికి వచ్చేసారట వాళ్ళు. ఆ వచనం కింద ఉంటుంది, వాళ్ళ పనులను వాళ్ళ గృహాలను విడిచిపెట్టి యేసు దగ్గరికి వచ్చారు. ఎవరి ద్వారా అంటే ఆ స్త్రీ ప్రకటించడం ద్వారా. బిడ్డ, ఒక్క స్త్రీ ఒక ఊరిని కదిలించేస్తే ఇంతమంది ఉన్నాం, మనం ఏం కదిలిస్తున్నాం, ఏం చేస్తున్నాం? ఎప్పుడో ఒకప్పుడు ఆ మరణం నా మీదకి వచ్చింది కదా, అలాగే వస్తుంది, నేను వెళ్ళిపోతాను కదా బిడ్డ. నేను ఒక్కడనేనా? అందరూ అదే మార్గాన్ని వెళ్ళాలి. మరి ఈ బ్రతికున్న సమయంలో నువ్వు నేను ఏం చేస్తున్నాం అనేది గ్రహిద్దాం. కంకణం కట్టుకుందాం, సువార్త ప్రకటించాలనే కంకణం కట్టుకుందాం. ఎట్లారా ఆమె మాట విని ధైర్యం ఎలాగొచ్చింది అంటే, యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఆహ్వానించిందో ధైర్యం వచ్చింది. యేసుక్రీస్తు కలిగిన వారు భయపడరు. నువ్వు భయపడుతున్నావు అంటే నీలో యేసుక్రీస్తు లేడు, ఆయన దూరంగా ఉన్నాడు, ఆయన నీ హృదయంలో లేడు. ఆయనే కనుక నీ హృదయంలో ఉంటే నువ్వు భయపడవు. నువ్వు భయపడవు బిడ్డ, నువ్వు భయపడవు. నువ్వెందుకు భయపడుతున్నావు అంటే క్రీస్తు నీలో లేకపోవటం వల్ల భయపడుతున్నావు. ఆమె భయమంతా పోయింది ఆ క్షణంలో. ఎందుకంటే క్రీస్తు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో పట్టణంలోకి వెళ్ళింది, ధైర్యంగా చెప్పింది, అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపించుకొచ్చింది. మనం ఎందుకు ఆ పని చేయకూడదు? ఆమె భయం పోయింది. ఒకప్పుడు 12 గంటలకి ఎందుకు రావాలి బావి దగ్గరికి అంటే ఎవరు ఉండరు, నన్ను అసహించుకునే వాళ్ళు ఉండరు, నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండరు, నన్ను భయపెట్టే వాళ్ళు ఉండరు కనుక 12 గంటలకి వేద్దాం అనుకున్నది. క్రీస్తుని ఎరిగింది, ఆమె భయం పోయింది. అదే పట్టణంలోకి అదే ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ప్రకటించింది, దేవుని పని చేసింది. బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ భయం పోవాలంటే క్రీస్తుని గ్రహిద్దాం, ఆమెలాగా విజయాన్ని పొందుదాం.